ఏపీ శాసన మండలిలో వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్. గత సర్కార్ చేయని తప్పుకు చంద్రబాబును 53 రోజుల పాటు జైలుకు పంపారని, తనపై కూడా 23 కేసులు పెట్టారని చెప్పారు. గత సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు లోకేష్. గత సర్కార్లో జరిగిన స్కామ్లు బయటకు వస్తాయని వైసీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి పారిపోవడం సరైంది కాదని, గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై చర్చకు రావాలని కోరుతున్నట్లు లోకేష్ చెప్పారు. 14-19 మధ్యలో వాళ్ళు మాట్లాడారు, అధికారులు ఉండే ఎలాంటి కేసులు పెట్టారో ప్రజలు చూశారు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు. అధ్యక్ష అన్నాడు, ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అధ్యక్ష చేయని తప్పుకి ఆయన జైలుకి పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు. అధ్యక్ష అరే రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష? ఎన్ని బయటకు వస్తాయనా అంటే 14 వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష?